సో టాలీలో మనం సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దామా. ముందుగా మనం క్రియేట్ కంపెనీ, సాయి 2 అండ్ కో అని ఇద్దాము. అండ్ సెకండ్ కంపెనీ కాబట్టి అంటే మనకి క్లియర్గా ఉంటుంది. మీరు కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు డేటా మొత్తం ఫిల్ చేయండి, అలవాటు అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్, సో ముందుగా ట్రాన్సాక్షన్స్ రాసుకోండి. సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ₹1 lakh బై వే ఆఫ్ బ్యాంక్ చెక్. He purchased materials for business ₹20,000 in cash. He bought materials for business ₹10,000 on credit from X. చూడండి, మొట్టమొదటిసారిగా ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ వచ్చింది. He sold goods to Y on credit ₹50,000. అలాగే క్రెడిట్ సేల్స్ కూడా వచ్చింది. He sold goods in cash ₹60,000. He paid salaries ₹20,000 by way of check. Received cash from Y ₹49,000 and discount allowed ₹1,000. సో వైకి మనం గూడ్స్ అమ్మాము 50,000కి, కానీ వై మాత్రం మనకు 49,000 పే చేశాడు, డిస్కౌంట్ 1,000. సో ఇవి ట్రాన్సాక్షన్స్. దీనికి ముందుగా మనం ఏం చేయాలి, లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. లెడ్జర్స్ క్రియేట్ చేసుకునే ముందు ఏ లెడ్జర్ ఏ గ్రూప్లోకి వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ది సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh బ్యాంక్ అన్నాం కాబట్టి లెడ్జర్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, సింగిల్, క్రియేట్. సో బ్యాంక్ అకౌంట్ అండర్ బ్యాంక్ బి అని ఇవ్వండి. చాలా వచ్చాయి కదా, బ్యాంక్ అకౌంట్స్. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చినప్పుడు ఏమైనా రీకన్సిలేషన్ ఏమైనా ఉంటే ఆ డేట్స్ ఇవ్వండి. అలాగే మెయిలింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్. సో ఇది క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఏమైందంటే బిజినెస్ స్టార్ట్ చేశాడు బై వే ఆఫ్ బ్యాంక్ చెక్ అన్నాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే లెడ్జర్ ఒకటి ఎక్స్ట్రా క్రియేట్ అయింది. He purchased materials for business ₹20,000 in cash. మెటీరియల్ పర్చేస్ చేశాడు బిజినెస్కి 20,000 క్యాష్. సో క్యాష్ పర్చేస్. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా లెడ్జర్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, యాక్సెప్ట్ చేస్తుంది. క్యాష్ పర్చేసెస్ అండర్ పర్చేస్ అకౌంట్స్. ఈ బాట్ మెటీరియల్ ఫర్ బిజినెస్ ₹10,000 ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఎక్స్. ఎక్స్ నుంచి మనం మెటీరియల్ తీసుకున్నాము, ఆన్ క్రెడిట్ తీసుకున్నాము. సో ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ వస్తుంది.
అండర్ పర్చేజ్ అకౌంట్ ఓన్లీ. అంటే క్యాష్ పర్చేజ్ అయినా క్రెడిట్ పర్చేజ్ అయినా గ్రూప్ అలొకేషన్లో ఎటువంటి మార్పు లేదు, పర్చేజ్ అకౌంటే ఉంది. తర్వాత ఎక్స్, ఇదే ఇంపార్టెంట్. మనం ఎక్స్ అండర్, సో వెన్ ద పర్చేస్, చూడండి జాగ్రత్తగా, క్రెడిట్ పర్చేస్ కాబట్టి, సో ఎక్స్ ఇస్ సన్రీ క్రెడిటార్. సన్రీ క్రెడిటార్ అంటే ఎక్స్ మనకు అప్పుగా ఇచ్చాడు. మీరు అప్పుడప్పుడు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తుంటాయి, ఇక్కడ మనకు అవసరం లేదు, అవి స్కిప్ చేసుకుంటూ మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్, ఈ సోల్డ్ గూడ్స్ టు వై ఆన్ క్రెడిట్ ₹50,000. వైకి అమ్మాము మనం. క్రెడిట్ సేల్స్, ఈ క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు సేల్స్ అకౌంట్. సో వై, మనం వైకి అమ్మాము, క్రెడిట్కి అమ్మాము. సో వై అప్పుడు ఏమవుతాడు, సన్రీ డెప్టర్. సో సన్రీ క్రెడిటార్, సన్రీ డెప్టర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సోల్డ్ గూడ్స్ ఇన్ క్యాష్ ₹60,000, క్యాష్ సేల్స్. సేల్స్ అకౌంట్. తర్వాత సాలరీస్. ఈ పేడ్ సాలరీస్ ₹20,000 బై వే ఆఫ్ బ్యాంక్ చెక్. సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Discount allowed. Received cash from Y ₹49,000 and discount allowed 1,000. ఆ వైకి మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇలా మనం లెడ్జర్స్ ముందుగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ 2లో మనకి క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజ్ వచ్చాయి. సో లెడ్జర్స్ అన్నీ క్రియేట్ అయిన తర్వాత ఎస్కేప్ 1, 2, డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లేలోకి వెళ్ళి మన లెడ్జర్స్ క్రియేట్ అయినాయా లేదో చూడండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 2 లెడ్జర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎస్కేప్ 1, 2, ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్, గేట్వే ఆఫ్ టాలీ. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్దాం. ఎంటర్ ప్రెస్ చేయండి. సో పేమెంట్ ఓచర్ అని ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాము బై బ్యాంక్ చెక్. సో బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్. రిసీప్ట్ ఓచర్. రిసీప్ట్ ఓచర్ అంటే F6. అకౌంట్ బి. సో బి బ్యాంక్ అకౌంట్ వచ్చింది కదా, క్యాపిటల్ అకౌంట్ ఎంత, 1 lakh. ఎంటర్ ప్రెస్ చేయండి.
ఎంటర్. చెక్ నెంబర్ అడుగుతుంది చూడండి నేరేషన్లో. మరి బ్యాంక్ చెక్ అని అడిగాం కదా, ట్రాన్సాక్షన్లో బ్యాంక్ చెక్ అని ఉంది కదా, అందుకని ఇక్కడ చెక్ నెంబర్ అడుగుతుంది నేరేషన్లో. చెక్ నెంబర్ ఏదైనా ఉంటే మనము ఆ చెక్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత రా మెటీరియల్ పర్చేస్ చేసాము ఫర్ బిజినెస్ ఇన్ క్యాష్. సో క్యాష్ పర్చేస్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. పేమెంట్ వచ్చారు F5 పేమెంట్ వచ్చారు. ఇక్కడ క్యాష్ కాబట్టి C అని ఇవ్వండి. సో క్యాష్ టు క్యాష్ పర్చేస్ 20,000. He bought materials for business rupees 10,000 on credit from X. సో X నుంచి మనం క్రెడిట్ పర్చేస్ చేసాం కదా, పేమెంట్ వచ్చారు. ఈ క్రెడిట్ పర్చేజ్ క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు మనం పర్చేజ్ వచ్చారు సేల్స్ వచ్చారు వాడుకోవచ్చు. ఇప్పుడు క్యాష్ పర్చేజ్కి మనం పేమెంట్ వచ్చారు, అవునా. క్యాష్ సేల్స్ అంటే దాన్ని అమ్మామనుకోండి రిసిప్ట్ వచ్చారు. క్రెడిట్ పర్చేజ్ వచ్చినప్పుడు పర్చేజ్ వచ్చారు ఉపయోగించండి. F9 పర్చేజ్ వచ్చారు. అక్కడ రిఫరెన్స్ అని అడుగుతాం చూడండి. టు బై అని అడుగుతుంది. X 10,000 అంటే రిఫరెన్స్ ఆన్ అకౌంట్ అని ఉంటుంది. సరే ఇక్కడ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాము. క్రెడిట్ పర్చేస్ ఆ వేరియేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి టాలీలో. సోల్డ్ గూడ్స్ టు వై ఆన్ క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ పర్చేజ్ వచ్చినప్పుడు పర్చేజ్ వచ్చారు ఉపయోగించాము, పేమెంట్ వాడుతుంటారు, పేమెంట్ వచ్చారు కూడా. క్రెడిట్ సేల్స్ వచ్చినప్పుడు సేల్స్ వచ్చారు ఉపయోగిద్దాము. F8. సో పార్టీస్ అకౌంట్ నేమ్ అని అడుగుతుంది, వై కదా. ఏమన్నా డెలివరీ నోటు, డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో సేల్స్ లెడ్జర్ కదా ఇది. సేల్స్ లెడ్జర్లో క్రెడిట్ సేల్స్, పర్టిక్యులర్స్, క్రెడిట్ సేల్స్, అమౌంట్ 50,000. ఈ సోల్డ్ గూడ్స్ ఇన్ క్యాష్ రూపీస్ 60,000. రిసిప్ట్ వచ్చారు. క్యాష్ సేల్స్ కాబట్టి రిసిప్ట్ వచ్చారు. F6. సో క్యాష్ సేల్స్, అమౌంట్ 60,000. సాలరీస్ పేమెంట్ వచ్చారు. F5 పేమెంట్ వచ్చారు. అకౌంట్ బ్యాంక్, ఎందుకంటే బై చెక్ అన్నాం కాబట్టి. సాలరీస్ 20,000. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ వై రూపీస్ 49,000 రిసీవ్ చేసుకున్నాం. రిసీప్ట్ వచ్చారు. క్యాష్ వై నుంచి కదా,
వై ఎంత 49,000. ₹1,000 అడ్జస్ట్మెంట్, డిస్కౌంట్ అలౌడ్ 1000. ఇది జర్నల్ ఓచర్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ కూడా జర్నల్ ఓచర్. F7. డిస్కౌంట్ అలౌడ్ ₹1,000. వై సో ఓచర్స్ ఎంట్రీస్ అన్నీ కూడా మనం చేసాము. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిస్ప్లేలోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం. అలాగే డే బుక్. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ ఒకవేళ ఏమైనా తప్పు వచ్చిందనుకోండి, మీరు ఒకసారి ఎంట్రీస్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, అందుకే చాలామంది ఏంటంటే మాన్యువల్గా చెక్ చేసుకుంటారు. ఒకసారి మాన్యువల్గా చెక్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీస్ ఏమైనా తప్పేసామనేది మనకి ఐడియా వస్తుంది. సో ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ తప్పు వచ్చిందనుకోండి, ఒకసారి ఎంట్రీస్ చెక్ చేసుకోండి. డిస్ప్లేలోకి వెళ్ళండి, డే బుక్లోకి వెళ్ళండి. ఏదైనా ఓచర్ తప్పు ఇచ్చాము అయిండొచ్చు. మనకి ప్రొసీజర్ తెలిస్తే చాలు. లెడ్జర్స్ అండ్ ఓచర్స్. ఓచర్స్లో ఏదైనా ఒకవేళ 2/by దగ్గర కానీ, క్రెడిట్ డెబిట్ డేట్ దగ్గర కానీ ఏదైనా మనం తప్పిచ్చామనుకోండి, ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్కి వెళ్ళండి, అక్కడ చేంజెస్ చేయండి.